Number can be written in the form P by Q, where P and Q are integers and Q not equal to 0 is called rational numbers. అంటే ఆ నెంబర్ ఎలా ఉండాలి? P by Q ఫామ్లో ఉండాలి. PQ ఆర్ ఇంటీజర్స్ అంటే మైనస్ వాల్యూ అవ్వచ్చు, ప్లస్ వాల్యూ అవ్వచ్చు. కానీ Q నాట్ ఈక్వల్ టు 0. Q 0 అయితే P by Q P by 0 ఇట్స్ నాట్ డిఫైన్. 0తో మనం డివైడ్ చేయలేం. కాబట్టి Q నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. P by Q రూపంలో ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 - 3/6 5/8 ఎక్సెట్రా. ముందు మనం రేషనల్ నెంబర్స్ చెప్పుకునే ముందు ఫ్రాక్షన్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుని ఉంటారు. ఫ్రాక్షన్ ఏ పార్ట్ ఇన్ ఏ హోల్. హోల్ మొత్తంలో ఒక భాగాన్ని తీసుకుంటే దాన్ని ఫ్రాక్షన్గా సూచిస్తాం. చూడండి, ఒక ఉంది, దీన్ని సగం భాగాలు చేస్తారు. 2 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క పార్ట్ని 1/2 అన్నాం. అలాగే ఒక వస్తువుని 3 పార్ట్స్ చేసినప్పుడు, అంటే ఏదైనా పండు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇద్దరు పంచుకోవాలంటే దాన్ని సగం చేస్తాం. అదే ఒకవేళ ముగ్గురు పంచుకోవాలంటే 3 భాగాలు చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో భాగం వస్తుంది కాబట్టి దాన్ని 1/3, అంటే 3 భాగాల్లో ఒక భాగం కాబట్టి 1/3గా సూచిస్తాం. దీన్ని నంబర్ లైన్లో సూచించాలంటే చూడండి, నంబర్ లైన్ 1 నుంచి మొదలుపెట్టాం. ఒక్కొక్క భాగాన్ని ఏమనుకున్నా ఒక్కో హోల్ని 3 భాగాలు చేయాలి కదా, 3 పార్ట్స్. 1 నుంచి 2 వరకు 3 పార్ట్స్ చేసాం. 1 2 3 3 ఈక్వల్ పార్ట్స్. వాటిని ఎలా సూచిస్తాం? 3 భాగాలు కాబట్టి 1/3 2/3 3/3. అంటే 3/3 అంటే 1 అయిపోతుంది. అంటే ఇక్కడ 2 ఉంది కదా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, మొత్తం హోల్ 1 కాబట్టి దీన్ని 3 పార్ట్స్ చేసాం. కాబట్టి 1/3 2/3 3/3గా రాదు. 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 1/4 2/4 3/4 4/4. 0 నుంచి తీసుకున్నాం. 0 to 1 2 3 4 0 to 1ని 3 పార్ట్స్ చేసాం. 1/3 2/3 3/3. 3/3 అంటే 1 సరిపోయింది. 4/3 5/3 6/3 6/3 అంటే 2. ఈ విధంగా మనం నంబర్ లైన్ మీద సూచించవచ్చు. ఇప్పుడు చూడండి, 4/9 రిప్రజెంటెడ్ నెంబర్ లైన్. చూడండి, -4/9 దీన్ని నెంబర్ లైన్ మీద చూపించాలంటే మనం 0 నుంచి 1 వరకు 9 పార్ట్స్ చేయాలి. మనం అలా అనుకోకుండా ఈజీగా చెప్పాలంటే డినామినేటర్ 9 ఉంది కాబట్టి 9 వేసుకోవాలి డినామినేటర్. న్యూమినేటర్లో 1 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వేసుకెళ్తాం. 1/9 2/9 4/9 5/9 అలా వేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనం మైనస్ వైపు ఉంది కాబట్టి మైనస్ ఎక్కువ వేసుకో. -1/9 -2/9 -3/9 -4/9 -5/9 -6/9 -7/9 -8/9 -9/9. -9/9 అంటే -1, అంటే 1 వరకు ఎన్ని పార్ట్స్ చేస్తే 9 పార్ట్స్. 1 2 3 4 5 6 7 8 9. అంటే 9 పార్ట్స్ చేయకుండా డైరెక్ట్గా ఇలాగా మన నెంబర్స్ ఈక్వల్గా పాయింట్స్ గుర్తుంచుకొని డినామినేటర్ 9 ఉంచుకుంటాం. ఎంత ఇస్తే అంత. పైన మామూలుగా నెంబర్స్ ఇటువైపుకి -1 -2 -3 వేసుకుంటాం. ఇటు +1 +2 +3 అని వేస్తాం. ఇందులో -4/9 ఎక్కడుందంటే ఈ విధంగా రౌండ్. ఏ నెంబర్ ఇచ్చినా కూడా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే. రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ మధ్య 2 రేషనల్ నెంబర్స్ మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయొచ్చో ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ 3/10 7/10. వీటి మధ్య ఎన్ని నెంబర్స్ రాయొచ్చు చూడండి. 3/10 4/10 5/10 6/10 7/10. మన నెంబర్ లైన్ మీద ఇట్లా సూచిస్తాం కదా. 1 2 3 నెంబర్స్ రాసాం. 3/10కి 7/10.
ఒకవేళ మన 5 నెంబర్స్ రాయమన్నారు. రైట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/10 అండ్ 7/10. 3 నెంబర్స్ రాసాం. ఇప్పుడు 5 నెంబర్స్ అట్లా రాయొచ్చు చూద్దాం. చూడండి 3/10 7/10. వీటిని ఏం చేసాం 2 చేత మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ డినామినేటర్ 2/2. అలాగే ఇక్కడ కూడా 7/10ని 2/2 అంటే న్యూమరేటర్ 2తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ 2తో మల్టిప్లై చేస్తాం. 3 × 2 6/20. అలాగే 7 × 2 14/10 × 2 20. ఇప్పుడు 6/20కి 14/20కి మధ్య ఎన్ని నెంబర్స్ వస్తాయి రాదు చూద్దాం. 3/10 = ఎంత 6/20. 6/20 తర్వాత 7/20, 8/20, 9/20, 10/20, 11/20, 12/20, 13/20, 14/20. 14/20 అంటే 7/10. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ రాసాం 3/10కి 7/10కి 1 2 3 4 5 6 7 వచ్చింది. ఇక్కడ మన 5 రాయమన్నారు, ఇక్కడ 7 వచ్చినాయి కాబట్టి ఇందులో ఏవైనా 5 రాయొచ్చు. ఈ విధంగా మనం ఎన్ని నెంబర్స్ అయినా రాసుకుంటూ వెళ్ళచ్చు. చూడండి 10 నెంబర్స్ అయితే ఎలా రాయొచ్చు. 3 నెంబర్స్ 5 నెంబర్స్ అంటే 2/2 చేసాం. ఇప్పుడు 10 నెంబర్స్ 5 నెంబర్స్ అంటే 2/2 చేసాం. ఇంతకుముందు ఇక్కడ 10 నెంబర్స్ కాబట్టి ఇంకో నెంబర్ పెంచుకోవాలి 3/3. అలాగే 3/3 ఇక్కడ 7/9 10కి 3/3 అంటే న్యూమరేటర్ డినామినేటర్స్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ మారుతూ డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండాలి కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుంటే ఇక్కడ కూడా 3 పెట్టుకున్నాం. ఇక్కడ 3 × 3 9/30. 7 × 3 21/30. ఇప్పుడు చూడండి 9/30కి 21/30కి మధ్యలో ఎన్ని రాయొచ్చు. 3/10 అంటే 9/30. 9/30 తర్వాత 10/30, 11/30, 12/30, 13/30, 14/30, 15/30, 16/30, 17/30, 18/30, 19/30, 20/30, 21/30. 21/30 అంటే 7/10 ఈక్వల్. ఇవాళ ఈక్వల్ ఫ్రాక్షన్స్లో నేర్చుకున్నాం ఈక్వల్ ఫ్రాక్షన్ ఏంటని. ఇప్పుడు చూడండి 9/30కి 21/30కి మధ్యలో ఎన్ని రాసాం 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే మన 10 నెంబర్స్ రాయాలి 11 వచ్చింది. అంటే ఇందులో మనకి 10 నెంబర్స్ అయినా రాసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని నెంబర్స్ రాయాలన్నా కూడా ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ డినామినేటర్స్ కాబట్టి ఇలా రాసాం. ఒకవేళ వేరు డినామినేటర్స్ అయితే ఎలా రాద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2/5 అండ్ 1/2. ఇక్కడ డినామినేటర్స్ వేరుగా ఉన్నాయి. అప్పుడు ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఎల్సిఎం తీసుకోవాలంటాం, కానీ ఎల్సిఎం అని చెప్పితే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అట్లా చెప్పకుండా చెప్తున్నాను. చూడండి -2/5 ఇక్కడ 1/2 ఫ్రాక్షన్స్. ఈ డినామినేటర్ని తీసుకుని సెకండ్ ఫ్రాక్షన్స్లో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న డినామినేటర్ 5తో దీన్ని మల్టిప్లై చేస్తే ఈక్వల్ ఫ్రాక్షన్ వస్తాయి డినామినేటర్స్. చూడండి 2/2 -2 × 2 -4, 5 × 2 10 -4/10. అలాగే 1/2ని 5/5 చేసి మల్టిప్లై చేస్తాం. 1 × 5 5, 2 × 5 10 అంటే 5/10. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయింది. చూడండి -2/5 = -4/10. అలాగే 5/10 = 1/2. వీటి మధ్యన ఎన్ని రాయొచ్చో చూద్దాం. -4/10 అంటే -3/10, -2/10, -1/10, 0/10, 1/10, 2/10, 3/10, 4/10, 5/10. ఫైవ్ 6 7 8 8 వచ్చినాయి. మనకి ఎన్ని రావాలి 10 రావాలి. అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇంకో నెంబర్ని మార్చుకుంటున్నాం. 4/10 -4/10ని 2/2తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే 5/10ని 2/2 తోటి అంటే ఒక నెంబర్ పెంచుకోవాలి కాబట్టి మనకి మార్చుకుందాం. -4 × 2 -8/20. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24. 4 × 2 = 24.
5 into 2 10/20. మైనస్ 8/20కి 10/20కి మధ్యలో నెంబర్స్ రాద్దాం. సో -2/5 ఈక్వల్ టు -8/20. మైనస్ -7/20, -6/20, -5/20, -1/20, 0/20, 1/20 కింద రాస్తాం. -20, 7/20, 8/20, 9/20, 10/20. 10/20 అంటే 5/2. ఈ 5/2 దేనికి ఈక్వల్ అయింది? 5/10. 5/10 దేనికి ఈక్వల్? 1/2కి ఈక్వల్. 5/10. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17 నెంబర్స్ వచ్చింది. ఈ విధంగా మనం ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు. ఇక్కడ 2/2 తీసుకున్నాం. 1 తీసుకోవడానికి లేదు. 1 తీసుకుంటే మళ్ళీ అదే ఉంటుంది కాబట్టి 2 తీసుకున్నాం. ఇంకా కావాలంటే 3 తీసుకుంటాం. అలా మనం నెంబర్ని పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఈ నెంబర్స్ అన్ని రాయగలం. ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినా సరే మనం మల్టిప్లై చేసుకుంటూ పెంచుకోవాలి. సరిపోవట్లేదు అనుకోండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేసి ఇంకోసారి మళ్ళీ రాసుకుంటాం. అంటే ఇప్పుడు -2/5, 1/2కి మధ్య ఇన్ని నెంబర్స్ రాసాం. చూసారా? ఈ విధంగా ఏ నెంబర్ తీసుకున్నా కూడా మనకు ఏ నెంబర్స్ ఈ విధంగా రాయొచ్చు. ఇలా ఫ్రాక్షన్స్ తీసుకొని మల్టిప్లై చేయడం ద్వారా మనం రేషనల్ నెంబర్స్ మధ్యన ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు.